నాము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాము. అటు తరువాత పౌలు ఏథెన్సులో నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చినప్పుడు పొంతు వంశీయుడైన అకులయు అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లయు కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరికీ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలో కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేడు. వారు కలిసి పనిచేయుచుండిరి. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలు వంచండి. కృపగలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవా, మరికొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో మాట్లాడమని, మాకు కావలసిన ఆత్మీయ జ్ఞానము అందించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు నా వాక్య అంశము బియాండ్ ద పుల్పిట్, అంటే పీఠము దాటిన సువార్త. మీరు ఒక్కసారి మీరు ఒక పని అయితే బాగా చేస్తారు. ఏంటో తెలుసా? ఏమో మరి నేను కరెక్ట్గా గెస్ చేశానో లేదో కానీ టైటిల్ స్లైడ్ బాగా చిత్రాలతో, ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి చాట్ జీపీటీ బాగా చేసి బాగా కలర్ఫుల్గా పెడతాడని చెప్పి మీ యొక్క దృష్టి అంతా అక్కడ వెళ్తుందని నాకు అర్థమైంది. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ప్రార్థన కాదు, ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నేను చెప్పే మాటలను మీరు ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఇమాజిన్ ఒక సువార్తికుడు. మీరు ఒక సువార్తికుడిని ఇమాజిన్ చేసుకోండి. దేవుని పరిచర్యలో బాగా వాడబడుతున్న ఒక సువార్తికుడు, లేకపోతే ఒక మంచి సేవకుడు. మీరు ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నారు? మీ టాలెంట్ని ఉపయోగించి ఒక మంచి సువార్తికుడు మంచి సువార్త చెప్తూ ఉన్నాడు. సువార్త చెప్తుంటే అనేకులు ఆయన మాటలను వింటున్నారు. ఓకేనా? ఇమాజిన్ చేసుకున్నారు అందరూ? ఇప్పుడు కళ్ళు తెరవండి. ఎంతమందికి సువార్తికుడు అనగానే ఈ పుల్పిట్ కనిపించింది? ఈ పుల్పిట్, దీన్ని పుల్పిట్ అంటారు. ఇక్కడ ఉంటున్న దీన్ని పుల్పిట్ అంటారు. ఇది కాకుండా ఒక స్టేజ్ కనిపించింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక మంచి మైకు. ఈరోజు చాలామంది పాస్టర్ల మీటింగ్ల పోస్టర్లు చూస్తాం కదా మనము. పోస్టర్ మీద పాస్టర్ల యొక్క పోజ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందా? లేకపోతే ఇలా ఉంటుందా? ఇలా ఎవరిది ఉంటుంది? బాడీ బిల్డర్ది ఉంటుంది. ఇలా ఎవరిది ఉంటుంది? యాక్టర్లదో, ఇక డాక్టర్లదో. తర్వాత ఇలా ఎవరిది ఉంటుంది? పొలిటీషియన్లది ఉంటుంది. మళ్ళీ పాస్టర్లది ఎట్లా ఉంటుంది? మైక్ పట్టుకొని, బైబిల్ పట్టుకొని, ఇలా పట్టుకొని, అంటే అగో టీనా నా పర్వే తీస్తుంది. మా నాన్నేమో మైక్ పట్టుకున్నాడు, నేనేమో పక్కన ఐప్యాడ్ పట్టుకున్నాను. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, పాస్టర్ అనగానే, లేకపోతే సేవకుడు అనగానే, పరిచారకుడు లేకపోతే పరిచర్య చేసేవారు అనగానే జనరల్గా మనకు ఆటోమేటిక్గా స్టీరియోటైప్ అనే పదానికి అర్థం తెలుసా? మనం జనరల్గా ఆలోచించేది ఏంటంటే, ఒక ఇలా ఉండాలి, ఒక ఇంకా ఇప్పుడైతే అట్లా లేరేమో కానీ మా అమ్మ నాన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళు సేవకు వచ్చిన కాలంలో మేబీ 80s 90sలో సేవకుడు అంటే, 80s 90sలో సేవకుడు అంటే ఒక జోలే అంట, ఒక క్లాత్ బ్యాగ్. ఇప్పటికీ కూడా చాలామంది హెబ్రోన్ వాళ్ళు వాడుతూ ఉంటారు. సో అలాంటి బ్యాగ్ వేసుకొని, అంటే ఇది టిపికల్. ఇంకా చెప్పాలంటే వైట్ అండ్ వైట్. ఓకేనా? వైట్ అండ్ వైట్. ఈరోజు వరకు కూడా నేను ధిక్కరిస్తున్నాను కాదు, కానీ మా నాన్నకు నాకు ఒక చిన్న మనస్పార్థం, కంపల్సరీ వైట్ వేసుకోవాలి అని. నేనేమో దేవుడు వైట్ వేసుకున్నా, కలర్ వేసుకున్నా దేవుడు హృదయాలను చూస్తాడని నేను లేదు వైట్ వేసుకోవాలని. సరే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి, నేను కాదనట్లేను.
సో ఇది స్టీరియోటిపికల్ థింకింగ్ అంటాను నేను. ఏమంటాను? స్టీరియోటిపికల్ అంటే జనరల్గా. సో బయట అమెరికాలో కూడా వాళ్ళు ఇండియన్స్ అనగానే, ఓకే మీరు బాగా మ్యాథ్స్ చేయడం వస్తుంది కదా, మీకు కంప్యూటర్లతో బాగా ప్రావీణ్యం ఉంటుంది కదా అని ఒక స్టీరియోటిపికల్ థింకింగ్. తర్వాత ఈ రోజు వరకు కూడా అమెరికా దేశంలో ఎక్కువగా మర్డర్లు, దొంగతనాలు, క్రైమ్ ఎవరు చేస్తారో తెలుసా? నల్ల జాతీయులు, బ్లాక్స్ అంటారు. స్టీరియోటిపికల్ థింకింగ్. నాన్న నిన్న బస్కి వెళ్ళిండా, దేనికి వెళ్ళిండా? ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి. అయితే అక్కడ ఒక ఆయనేమో బస్ టికెట్ బుక్ చేశాడు. మనలాగానే మంచి బస్సులే ఉంటాయి, కానీ అమ్మ ఒకటే, వద్దు, బస్సులో బ్లాక్ వాళ్ళు ఎక్కుతారు, అది సేఫ్ కాదు. అవును, అమెరికాలో $20 కోసం టపీ కానీ పిట్టని కాల్చినట్టు కాల్చేస్తారు. మనం బట్టలు ఎంత ఈజీగా కొనుక్కోగలుగుతామో అక్కడ గన్నులు అంత ఈజీగా కొనుక్కోవచ్చు. సో స్టీరియోటిపికల్ థింకింగ్ చాలా ఉంది. అలానే పరిచారకుడు అనగానే, సువార్త సేవకుడు అనగానే మనకు స్టీరియోటిపికల్ థింకింగ్ ఏంటంటే, ఒక చర్చ్ గుర్తొస్తుంది, ఒక పుల్పిట్ గుర్తొస్తుంది, ఒక స్టేజ్ గుర్తొస్తుంది. ఇదిగో ఇంకా పాత ముందు జనరేషన్ వాళ్ళకైతే ఒక జోలె గుర్తొస్తుంది. జోలె గుర్తుని రాగానే కొంతమందికి చాలా ఎలా అర్థమవుతుందంటే, ఓకే ఈయన సందా కోసం వచ్చాడు. ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ సువార్త సేవకు పిలువబడ్డవారని ఈరోజు నా వాక్యం యొక్క ఉద్దేశం. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మనం ఈరోజు 4 పాటలు నేను కావాల్సుకొని ఆర్డర్లో పెట్టాను. మొదటిగా దేవునిని గుర్తించుట, తర్వాత ప్రాయశ్చిత్తము, తర్వాత అంగీకారము, తర్వాత సువార్త సేవ. ఎందుకు అనంటే ఇది ఒక స్టేజ్ సెట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. మనము విశ్వాసులుగా పిలువబడిన ప్రతి ఒక్కరము కూడా సువార్త సేవకు ప్రత్యేకంగా పిలుపు అవసరం లేదండి. చాలామంది ఈ మాట అంటారు, సేవకు వెళ్తున్నావా అంటే, నాకు దేవుని పిలుపు రాలేదు. అయ్యా, వెనకాల వరకు వినిపిస్తుంది అన్న వాయిస్? వినిపిస్తుంది కదా? నాకు దేవుని పిలుపు రాలేదు. దేవుడు ప్రత్యేకంగా నిన్ను సేవకు పిలవడు. కొంతమంది నాతోని అగ్రి అవ్వరు, బట్ నేను వాళ్ళతో గొడవ పెట్టుకోదలుచుకోలేదు, ఆర్గ్యుమెంట్ చేయదలుచుకోలేదు. కానీ సువార్త ప్రకటించుట ప్రతి ఒక్కరి బాధ్యత అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యంలో ఒకసారి తీయండి, 1వ అధ్యాయం అనుకుంటాను. 1వ అధ్యాయము 6వ వచనమో 8వ వచనమో, ఒకసారి 6 పెట్టినానా? యాక్స్ 8 పెట్టినానా? రైట్. దిస్ ఈస్ ద ఫండమెంటల్ ఫర్ BTM. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు మొదట యెరూషలేములోను, యూదయ సమరయ దేశములలో అందట, తర్వాత భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండురని చెప్పి ఈ మాటలు చెప్పి నెక్స్ట్ వారు చూచుండగానే, గమనించారా? యేసుక్రీస్తు ప్రభువునకు సంబంధించిన A to Z మొత్తం కూడా 4 సువార్తల్లోనే కనిపిస్తుంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను. కానీ అపోస్తుల కార్యములలో మొదటి అధ్యాయంలో ఈ చివరి మాట క్రీస్తు చెప్పి వెళ్ళిపోయాడు. ఓకేనా? అపోస్తుల కార్యములు, యాక్చువల్గా చెప్పాలా, నేను ఈ మాట కూడా అగ్రి అవ్వను. ఏ మాట? అపోస్తుల కార్యములు అని కూడా నేను అగ్రి అవ్వను. నేను తేడా, అంతే. నా ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. ఇది పరిశుద్ధాత్మ కార్యములు. అర్థమైందా? అపోస్తులను దేవుడు ఒక పాత్రలాగా వాడుకున్నాడు. అందుకనే ఈ చిన్న థియోలాజికల్ డిఫరెన్స్ వల్ల అపోస్తులకు అపోస్తుడు, ప్రాఫెట్ అని పెద్దపీట వేస్తున్నారు మనిషికి. మనిషికంత సీన్ లేదయ్యా, మనిషికంత సీన్ లేదు. ఇదిగో నా బైబిల్, నా మెసేజెస్, నా మొత్తం కూడా దీంట్లో ఉంటాయి. ఇది పెట్టేసి వెళ్ళిపోతాయి, ఇక వాక్యం ఇది చెప్తుందా? కాదు కదా. ఇది ఒక పాత్ర, అంతే. అప్పుడులో మా అమ్మ చెప్పేది, మా అమ్మమ్మ గారు, ఆమె ఇంకా హిందూరాలుగా ఉన్నప్పుడు
సాయంత్రం రేడియోలో ఏమొచ్చేది, పొద్దున కాదు, పొద్దున్నే దేవునికి సంబంధించిన, హిందూ దేవుళ్ళకి సంబంధించిన ఏదో కార్యక్రమం వస్తే మా అమ్మమ్మ ఏం చేసేది, సుప్రభాతం అంటారు. సుప్రభాతం వచ్చినప్పుడు రేడియోకి పులదండేసి పసుపు కుంకుమ చల్లి వేసి కొబ్బరికాయ దాని మీద కొట్టేది, పలిగిపోతుంది మళ్ళీ రేడియో. మనం అంతా మూర్ఖులము మనుషులను సేవించడంలో. నువ్వు మర్యాద లేకపోతే గౌరవం ఇవ్వు, పాస్టర్ గారికి నువ్వు ఇది చెయ్యి, ఓకే, కానీ దేవునిలాగా చేయకూడదని మనవి. సో పరిశుద్ధాత్మ కార్యములు, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరందరూ కూడా నాకు సాక్షులై ఉందురు. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పింది 12 మంది శిష్యులకు కాదు. ఆ ఒలీవల కొండల మీద ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పాడు. బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్ ఎక్కడుంది? ఎవరైనా హెల్ప్ చేయండి కొంచెం నాకు. బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్. సరే, మనం అంత దూరం వద్దులే, కానీ మన హైదరాబాద్లో ఎక్కడుంది? బాబాయ్ గారు కట్టింది అదేనా? ఓకే, ఆయన మా బాబాయ్. తెలంగాణలో మెదక్ కంటే ఈ క్రీస్తు జ్యోతి పెద్దదని విన్నా. మెదక్ చర్చేనా? ఓకేనా? అదే క్రీస్తు జ్యోతి కరుణాపురం, ఓకేనా? ఇండియాలో మేఘాలయలో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది, ఓకేనా? అందరూ మన బ్రెయిన్ని గటర్లో నుండి బయటికి తీయాల. ఎందుకంటే మీరు అందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? చర్చ్ అనగానే బిల్డింగ్నే ఆలోచిస్తున్నారు. ఏ బిల్డింగ్ పెద్దది, ఏ బిల్డింగ్ పెద్దది, ఏ బిల్డింగ్ పెద్దది. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే బిల్డింగు కాదు. మా బాబాయ్ కట్టింది కాదు, ఆ క్రీస్తు జ్యోతి కాదు, నార్త్ కొరియాది కాదు, సౌత్ కొరియాది కాదు, మేఘాలయది కాదు. సరే, పెద్దదైతే ఆలోచించారు. యు నో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద హిస్టరీ? చరిత్రలో అతి చిన్న చర్చ్ ఎక్కడుందో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు, అదే ఒక సంఘం. మళ్ళీ చెప్తున్నాను, సంఘము అంటే సంఘస్థుల సముదాయము, ఈ కలయిక. మనము చెట్టు కింద కూర్చుంటే అది చర్చ్, మనం మా ఇంట్లో కలిస్తే అది చర్చ్, మీరు డివోషన్ హాల్లో కలిస్తే అది చర్చ్, బిల్డింగ్ కానే కాదు. సో దేవుడు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, అపోస్తులు 1:8 ప్రతి ఒక్కరికి సువార్త పరిచర్యకు పిలుపునిచ్చాడు. నేను ఎందుకు ఇంతకుముందు కళ్ళు మూసుకొని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అంటే, మనకు జనరల్గా స్టీరియోటిపికల్గా ఆలోచన వచ్చేది ఏంటంటే, పాస్టర్ అనగానే ఒక పుల్పిట్, ఒక హుందాతనము, ఒక ఇది ఒకటి అది. లేదు, నువ్వు డాక్టర్వా, నువ్వు ట్రీట్మెంట్ చేస్తూ నువ్వు పరిచర్య చేయొచ్చు. నర్సులారా, మీకు దొరికినంత అవకాశము ఎవరికి దొరకదు. టీచర్స్, మీకు దొరికినంత ఎఫెక్టివ్ మినిస్ట్రీ, ఎస్పెషల్లీ పిల్లలకు, అది వేరేలకు రాదు. ఇదిగో వాడు కెమెరా చేస్తూ కూడా పరిచర్య చేయొచ్చు, తను కంప్యూటర్ దగ్గర కూర్చొని కూడా పరిచర్య చేయొచ్చు. ప్రతి ఒక్కరూ, ఇదిగో పొద్దున వచ్చి మా వాచ్మెన్ కొడుకు వచ్చి చీరలన్నీ తుడిసిపోతాడు, ఇదంతా తుడుస్తాడు. ఈరోజు ఎందుకు తుడవలేదురా అని అడుగుదాం అనుకుంటున్నా. పొద్దున వచ్చి మీరు సాటర్డే ఈవినింగ్ వచ్చి ఇదంతా కడుగుతారు చూడండి, అది పరిచర్యే, అది సువార్తే. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తని ప్రపంచంలో 1% కూడా చదవరు. మరి ఏ సువార్తను చదువుతారు తెలుసా? మన జీవిత సువార్తను చదువుతారు. మన జీవిత సువార్తను చదివి, ఇదా క్రీస్తు ప్రేమ, ఇదా క్రీస్తు తత్వము, క్రీస్తు యొక్క గుణగణాలు, దిస్ ఇస్ వాట్ ఇట్ నీడ్స్ టు బి ఎ క్రిస్టియన్. కానీ దౌర్భాగ్యం ఏంటో తెలుసా ప్రియులారా? గాంధీజీ ఒక మాట అన్నాడంట, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకు తెలియదు. నాకు క్రీస్తు అంటే చాలా ఇష్టము, కానీ క్రైస్తవులంటే నాకు చిరాకు. క్రైస్తవులు అనే పేరు పెట్టుకున్న చాలామంది ఈరోజు మనము విశ్వాసులము దేవునిని అవమానపరుస్తున్నాము, అగౌరవపరుస్తున్నాము మన యొక్క నడవడి ద్వారా, మన జీవన శైలి ద్వారా. సో ఈరోజు
మనము సువార్తకు పిలుపబడ్డామని నేను అఖిల ప్రిసిల్ల అనే ఒక వృద్ధ దంపతుల ద్వారా వారి జీవితంలో వారు డేరాలు కుట్టుకుంటూ బ్రతికేవారని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మనం ఇంత చదివాము కదా, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మరొకసారి మళ్ళీ చదువుదాము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1, 2, 3 వచనాలు పెట్టినానా? అటు తర్వాత పౌలు ఏథెన్సులో నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు అనే వంశము నుండి వచ్చిన అకుల అనే ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు, అంటే వలస వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను, వారితో కలిసి పని చేసెను. మనము ఒక కల్చరల్ మైండ్ సెట్లో ఉన్నాము. ఏందనంటే పరిచర్య అనగానే దేవుడు ఇది నాకు ఇవ్వబడిన బాధ్యత కాదు అని, లేకపోతే దేవుడు నన్ను పరిచర్యకు పిలిచాడో లేదో, నేను విశ్వాసిగా ఉంటాను, నేను చేసే డ్రైవింగ్ పనో, నేను చేసే ఉద్యోగమో, టీచింగో ఏదో అదంతా కూడా నేను ప్రొఫెషన్ లాగానే ట్రీట్ చేస్తాను. కానీ పరిచర్య అనేది సపరేట్ ప్రొఫెషన్ అని అనుకుంటున్నట్లయితే మీరు దయచేసి పొరపడుతున్నారు. ద వే వీ లివ్, మన జీవన శైలియే సువార్త పరిచర్య. ఎందుకనంటే దేవుడు కొంతమందిని అపోస్తులుగాను, కొంతమంది టీచర్స్ గాను ఉంది కదా వాక్యంలో. ఐ థింక్ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, కొంతమందిని పరిచారకులుగాను. కానీ అందరినీ సువార్త సేవకు పిలిచాడు. సో సువార్థికుడు లేకపోతే సువార్థికురాలు అనగానే మీకు సడన్లో ఒక జోలే, ఒక స్టేజు, ఒక మైకు, ఒక ఇది సెటప్ అని గుర్తొచ్చిందా? లేదు. నువ్వు నేను ప్రతి ఒక్కరము కూడా దేవుని చేత అభిషేకింపబడిన సువార్తకు పిలువబడిన పరిచారకులమని మనం జ్ఞాపకం చేస్తున్నాము. సో ఈరోజు నేను చెప్పబోయే ఈ వాక్యంలో మొదటి పాయింట్ ఏంటంటే, ఆదివారము మనం విశ్వాసులం కావచ్చు, కానీ సోమవారం ఏంటో తెలుసా? మిషనరీ. ఆదివారము విశ్వాసులము, కానీ సోమవారం నుండి శనివారం వరకు మనము మిషనరీలము. ఎందుకనంటే చూడండి, అపోస్తుల కార్యములలో ఇప్పుడు మనం చదివాము కదా, వాళ్ళు డేరాలు కుట్టుకుంటూ, ఎవరు? అఖిల ఇంకా ప్రిస్సిల్ల అనే ఇద్దరు ఈ ముసలి దంపతులు, వృద్ధ దంపతులు డేరాలను కుట్టుకుంటూ, పౌలు కూడా అదే వృత్తిలో ఉన్నాడు కాబట్టి వారిని పిలిపించి వారితో ఉండి పౌలుని వృద్ధి చేసింది వీళ్ళే. బర్నబా పిలిచాడు, బర్నబా ప్రొవైడ్ చేశాడు, బర్నబా ఏమో ఆయన యొక్క అవసరతలన్నీ కూడా తీర్చాడు. కానీ వీరు డేరాలు కుట్టుకుంటూ, ఎక్కువగా సింక్ అయ్యేది ఎక్కడ తెలుసా? నువ్వు నేను ఒకటే ప్రొఫెషన్లో ఉంటే, నువ్వు నేను ఒకే పనిలో ఉంటే. ఇప్పుడు డాక్టర్లందరూ ఒక దగ్గర కూర్చుంటారంట, టీచర్లందరూ ఒక దగ్గర కూర్చుంటారంట. కానీ మన దరిద్రం ఏందో తెలుసా? ఈరోజు చర్చిలో ఒక కమ్యూనిటీ అంతా ఒక దగ్గర కూర్చుంటారు, ఒక క్యాస్ట్ వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటారు, ఒకట్లు ఒక దగ్గర, ఆంధ్రోళ్ళు ఒక దగ్గర. ఇది మన దౌర్భాగ్యం. కానీ అఖిల ప్రిస్కిల్ల వాళ్ళ గురించి ఇంకా ఏమనుందో తెలుసా? ఒక దగ్గర పౌలు అంటాడు, వాళ్ళు నా కోసము చావడానికి కూడా సిద్ధమై ఉన్నారు. ఎవరు? అఖిల ఇంకా ప్రిస్కిల్ల. ఇంకా ఈ అఖిల ప్రిస్కిల్ల ఇంకా ఎవరో కాదు, అపోల్లో అని ఒక యవనస్తుడు ఉండేవాడు. ఆ యవనస్తుడిని పిలిపించి అతన్ని వారితో కూడా ఉండనిచ్చి, అతను ఆల్రెడీ కూడా మరి ప్రతి అవకాశం దొరికిన ప్రతి వారితో ఆయన వాక్యము చెప్పడము, లేకపోతే వాదనలు చేయడము, ఇలాంటివి చేస్తున్నప్పుడు అతన్ని ఇంకా బలపరిచినట్టుగా మనం వాక్యంలో చూస్తాము. సో నూతన నిబంధన గ్రంథంలో అంటే కొత్త నిబంధన గ్రంథంలో ఒక గొప్ప స్వార్థ పరిచర్య చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అతను పౌలు. ఆ పౌలుని ప్రేరేపించింది ఇదిగో అఖిల మరియు ప్రిస్కిల్ల అనే మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదిగో కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
23, 24 వచనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనాలలో ఏమనుందంటే, ప్రభువు వలన స్వాస్యము ప్రతిఫలముగా పొందుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. ఇది ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్న వారి యొక్క బాధ్యత, కంపల్సరీ. ఎందుకు అనంటే, ఇదిగో ఏముంది, ఫ్యాన్కి పిజన్ తగిలింది అంతే. మీరందరూ కూడా దాన్ని డిస్ట్రాక్ట్ అయ్యి చూడకండి, పర్వాలేదు. నేను ఈ ఎగ్జాంపుల్ ముందు కూడా చెప్పాను అనుకుంటా. ఇంట్లో ఎప్పుడైనా మనకు గెస్ట్ వచ్చినప్పుడు ఆ రోజు వంటలు అదిరిపోతాయి, అవునా కదా? మిగతా రోజులు ఎందుకు అదిరిపోవు? మీరు ఇంటికి వెళ్ళి ఆన్సర్ చెప్పుకోవాలా. తర్వాత ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం లేదు? ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం లేదు? చాలామందికి ఇష్టం లేదు. ఓకే, ఎంతమందికి మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు? చాలామందికి ఇష్టం లేదు, చెప్పట్లేరు. కానీ ఎందుకు తెలుసా? ఉప్మా యాక్చువల్గా మంచిదే, కానీ మీరు మొట్టమొదటిసారి ఉప్మా ఎప్పుడైతే తింటున్నారో అప్పుడు మీ ఇంట్లో ఉన్నోళ్ళు మళ్ళీ ఎవరు చేసి పెట్టారో ఇక పట అని ఒకలాంటి చిందరవందర ముఖంతో పట్ అని ఇస్తే, ఉప్మా మీద కాదు నీ కోపం, ఇచ్చిన ముఖం మీద కోపం. అందుకని అప్పటి నుంచి ఉప్మా అనేది అది పడిపోతుంది. అట్లనే మ్యాథ్స్ మీద కాదు నీ కోపం. మ్యాథ్స్ సారు ముద్దుగా చెప్తాడు. మ్యాథ్స్ ఎప్పుడైనా మాటకు ముందు ఒక దెబ్బేస్తాడు, మాట తర్వాత ఒక దెబ్బేస్తాడు. అందుకని చాలామందికి మ్యాథ్స్ కూడా కోపం మ్యాథ్స్ మీద కాదు. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. అది టీచింగ్ పనే కానీ, నర్సింగ్ పనే కానీ, డ్రైవింగ్ పనే కానీ, లాస్ట్లో ఇంట్లో కూరలు వండటమే కానీ, ఏదైనా కూడా. ఈరోజు నేను క్రీస్తు కొరకు కూర వండుతున్నాను, ఈరోజు దేవుడే నా ఇంటికి గెస్ట్ వస్తున్నాడు. అలానే వీళ్ళిక్కడ డేరాలు కుట్టుకుంటూ మనస్ఫూర్తిగా సువార్త ప్రకటించే విషయంలో పౌలును మళ్ళీ ఉద్ధరిస్తున్నారు. అందుకనే మనము సండే టు సండే బ్రతుకుతాము. సండే వస్తుంది, సండే ఈరోజు దేవుని దినము, అదేదో మొక్కుబడిలాగానో, లేకపోతే ఇష్టమో అయిష్టమో, లేకపోతే అలవాటో, లేకపోతే పొరపాటో, ఇంకా ఏ ఏ పదాలు వస్తాయో అవన్నీ వాడుకోండి. సండే రాగానే 9 గంటలకు కదా చర్చ్. నిన్న ఏమైంది, మన చర్చ్ గ్రూప్లో నేను బై మిస్టేక్ 10 గంటలకని పెట్టిన. టపీ 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 అని 2-3 నాకు మెసేజ్ పెట్టిర్రు. అన్నారు ఎప్పుడు 10 గంటలకా? నాకు అక్కడ ఆనందంగా అనిపించింది. ఎందుకు? ఇంకో గంట లేట్ అయింది అని. అందుకనే ఎమ్మటే మళ్ళీ దాన్ని చూసి వీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ 9 గంటలకు అని పెట్టిన. సో ఆదివారం టు ఆదివారం బ్రతికే క్రైస్తవంలో మనం ఉన్నాము. కానీ ఇక్కడ ఆదివారం మనం విశ్వాసులము, సోమవారం నుండి మిషనరీస్లము. దేవుని సువార్తకు ఇతరులకు ప్రకటించే, అది నీ వర్క్ ప్లేస్ ఎక్కడున్నా సరే, నువ్వు ఎక్కడ పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా. జ్ఞాపకం చేస్తున్నాను, కొంతమందికి సువార్త ప్రకటింపడానికి నీవు నేను మాత్రమే సాధనమండి. వారికి వేరే అవకాశాలు రావు. వారికి వేరే అవకాశాలు అస్సలు రావు. అప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 అమ్మాయిలు నాతో కలిసి పనిచేస్తున్నారు అనుకుందాం. మీరు పక్కా ఒక బలమైన హైందవ సాంప్రదాయం నుండి, కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అనుకుందాము. వాళ్ళకి క్రిస్టియన్ మెసేజెసే కానీ, సువార్త సేవకులే కానీ, యూట్యూబ్ కానీ అసలు వాళ్ళకి అవకాశం లేనే లేదు. కానీ నాతో కలిసి దాదాపు 10-15 సంవత్సరాలు పనిచేశారు. ఈ 10-15 సంవత్సరాలు నేను వారితో కుళ్ళు జోకులు, డబుల్ మీనింగ్ డైలాగులు, అన్ని షేరింగ్లు, రీల్స్, అది ఇది అన్నీ చేశాను. కానీ దేవుని గురించి ప్రకటించలేదు, సువార్త చెప్పలేదు, ప్రార్థన అనేది చెప్పలేదు. కనీసం నా వల్ల కాదు కదా, కనీసం ఇదిగో అమ్మ ఒక కరపత్రిక నా దగ్గర ఉంది, ఇదిగో అమ్మ నా దగ్గర ఒక న్యూ టెస్ట్మెంట్ బైబిల్ ఉంది అని వారితో షేర్ చేసుకోలేదు. రేపు రెండో రాకడ వచ్చిన తర్వాత, వాళ్ళు నరకానికి వెళ్ళిన తర్వాత, ఆ రక్తము, ఆ బాధ్యత నా చేతుల మీద ఉంటుంది. నా వలన 2 ప్రాణాలు, 2 ఆత్మలు నరకానికి వెళ్తున్నాయి. దానికి లెక్క ఎవరు చెప్తారు? అకౌంటబిలిటీ ఏది?
దేవుడు అడుగుతాడు లెక్క అడుగుతాడు అని చాలాసార్లు ఈ మాట వినుంటారు కదా. ఇదే లెక్క అడుగుతాడు. ఇదిగో ప్రసాద్ గారు, మీరు ఎన్ఎఫ్సిలో పనిచేస్తున్నారు, నీ చుట్టూ 100 మంది ఉన్నారు. మీ పాప ఫంక్షన్కి నువ్వు పిలిచి అందరికీ దావత్ ఇచ్చినావు, నీకు రిటైర్మెంట్ అయినప్పుడు నువ్వు దావత్ ఇచ్చినావు. ఒక్కసారైనా ఇంట్లో మీటింగ్ ఆయన పెడతాడు. ఇంట్లో మీటింగ్ పెట్టి వాక్యము వెదజల్నిస్తాడు. ఆయన పెడతాడు కాబట్టి నేను ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అలా మనం చేస్తున్నామా? ఇది మనల్ని, అందుకనే దేవుడు ప్రతి ఒక్కరిని ఒక మిషన్కి పిలిచాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. రెండు జరుగుతాయండి, రెండు జరుగుతాయి. నువ్వు చెప్పావు సువార్తని, వాళ్ళు అంగీకరించలేదు, ఓకేనా? చెప్పినందుకు నీకు పాయింట్స్ వస్తాయి, అంగీకరించినందుకు వాళ్ళకు పాయింట్స్ రావు. ఆప్షన్ 2, నువ్వు చెప్పావు, వాళ్ళు అంగీకరించారు, చెప్పినందుకు నీకు పాయింట్స్ వస్తాయి, అంగీకరించినందుకు వాళ్ళు కూడా పాయింట్స్ వస్తాయి. వెరీ గుడ్. ఆప్షన్ 3, నువ్వు చెప్పలేదు, వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు అంగీకరించినందుకు నరకానికి పోతారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పనందుకు మాత్రం ఖచ్చితంగా దేవుడు నిన్ను పట్టుకొని అడుగుతాడు, వాట్ డిడ్ యూ డూ? అందుకనే ప్రతి విశ్వాసి మండే నుంచి సాటర్డే వరకు ఒక మిషనరీ అనే మాటను మీరు అస్సలు జ్ఞాపకం చేసుకోకూడదు. మిషనరీ అనే మాటను అస్సలు మర్చిపోకూడదు. రెండో మాట రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉంది. ఏమనుందమ్మా? నువ్వు త్వరగా పెట్టాలి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. దాని నెక్స్ట్ మాట భలే ఉంటుంది. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనా తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలో నుండి సంఘం వారందరూ కూడా ఎవరికి? వీరికి అంటే ఎవరికి? అకుల్లా ప్రిస్కిల్లాలో వాళ్ళై ఉన్నారు అని నిన్న న్యూస్లో వచ్చింది, నేను విన్నాను. ఏమని వచ్చిందంటే, అందరూ కూడా అక్కడ ఢిల్లీలో జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్ష గురించి కానీ, లేకపోతే ఇతర పొలిటికల్ గురించి బాగా హైలైట్ అవుతుంది. కానీ తమిళనాడు నుంచి అంట ఒక వ్యవసాయకుడు అంట, ఆయన దాదాపు భారతదేశం అంతా కూడా సుడిగాలి పర్యటన చేసి 300 రకాలైన అంతరించిపోయిన కూరగాయల విత్తనాలను సేకరించాడట. ఆ కూరగాయ ఇప్పుడు ఉందని ఈ జనరేషన్కి ఎవరికి తెలియదంట. టమాటాలు ఇంతింత పొడుగున్నాయి, అవి అదొక టైప్ ఆఫ్, అంటే ఆ కాలంలో పెరిగినవి. ఇప్పుడు మీకు తెలుసు అనుకుంటున్నాను, ఇప్పుడు వచ్చే కూరగాయలే కానీ అన్నీ కూడా కానీ అన్నీ బాగా ఏమంటారు, హైబ్రిడ్ అయిపోయి చేంజ్ అయినాయి. గ్రేప్స్ తింటారా? ఎంతమందికి సీడ్లెస్ గ్రేప్స్ ఇష్టం? అంటే విత్తనాలు లేకుంటే ఇష్టం? ఎంతమందికి విత్తనాలతో ఇష్టం? ఎందుకు నాతో చేతులు ఎత్తిపిస్తున్నారు కదా? నేను క్వశ్చన్లు అడగడం మానేస్తా ఇప్పటి నుంచి. సరే, విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి వాటర్ మెలన్ తింటాము. వాటర్ మెలన్ ఏమంటాం? పుచ్చకాయ, ఓకేనా? అది తిన్నంత వరకు మజా వస్తుంది, కానీ మధ్య మధ్యలో విత్తనాలు వస్తాయి, చిరాకేస్తుంది. సో సైంటిస్టులు దాన్ని కనుగొని ఓకే విత్తనాలు తీసేయాలని చెప్పి, అట్లా ఈ టమాటాలే కానీ లేకపోతే బనానాస్ కానీ చాలా కూరగాయలంట మార్చేస్తున్నారంట పరిశోధకులు, తినడానికి ఇంపుగా, కానీ మెల్లిమెల్లిగా సీడ్స్ లేకుండా చేసేస్తున్నారంట. అవన్నీ అంతరించిపోయిన తర్వాత రేపు మన నెక్స్ట్ జనరేషన్కి, దాని తర్వాత వచ్చే జనరేషన్కి పుచ్చకాయ అంటే ఏందో తెలియకపోతుంది, బనానా అంటే ఏందో తెలియకపోతుంది, అంతరించిపోతుందంట. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, ఈ వ్యవసాయకుడు అని చెప్పాను కదా, ఆయన అంతరించిపోయిన ఆ విత్తనాలను మళ్ళీ సేకరించాడు. ఎందుకంటే విత్తనాలు విత్తాలి. మనము విత్తనాలు విత్తే ఆ యొక్క ఉపమానంలో విన్నాము కదా, ఆ విత్తనాల ఉపమానంలో మీకు తెలిసిన నీతి ఏంటో నాకు తెలియదు, కానీ బైబిల్ ఉద్దేశించింది ఏందో, దేవుడు నాకు విషదపరిచింది ఏందో చెప్తాను. మనం 100 విత్తితే 100 బయటికి రావు, అది మన ఫాల్ట్ కాదు.
మనం సువార్త 100 మందికి చెప్తే 100 మంది దేవుణ్ణి నమ్ముకోరు. అది మన ఫాల్ట్ కాదు. కానీ మన ఫాల్ట్ ఎక్కడైతుందో తెలుసా? మనం చెప్పకుండా నోరు మూసుకొని ఉంటే. అందుకనే ఇదిగో ప్రాణాలకు తెగించి, రెండో పాయింట్ ఏంటి నాన్న మెసేజ్లో, ఎందుకంటే నేను అన్ని ఇంగ్లీష్లో రాసుకున్నాను. ద పవర్ ఆఫ్ సెల్ఫ్ ఫండెడ్ కింగ్డమ్ అంటే స్వయం సమృద్ధి. ఇతరుల మీద ఆధారపడలేదు. ఎవరు? అకిలా, ప్రిస్కిల్లా వీళ్ళిద్దరు కూడా ఇతరుల మీద ఆధారపడలేదు. ఈరోజు సేవకు రమ్మని ఎవరికైనా పిలుపునిచ్చినా, సేవకు రమ్మని ఎవరికైనా దేవుడు డైరెక్ట్గా కల్లో కనపడో దర్శనం ఇచ్చి భారం వచ్చినా కూడా వచ్చే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? నా పెట్రోల్ ఎట్లా? నాకు చేతిలో ఖర్చులు ఎట్లా? నాకు ఎట్లా? దేవుడు అబ్రహాముని రమ్మన్నప్పుడు డైరెక్ట్గా ఆయన వచ్చేసాడు, అవునా కదా? వచ్చేసిన తర్వాత ఆయన, దేవా మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని అడగలేదండి. అందుకనే ఆయనను దేవుడు అంటాడు, విశ్వాసులలో ఈయనను మించిన వాడు ఎవడు లేడని. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనే మాట నోట్ల నుండి రాలేదు కాబట్టి నువ్వు విశ్వాసులకు తండ్రి. విశ్వాసాలకు అందరికీ కూడా ఒక స్కూల్ పెడితే ఆ స్కూల్కి నువ్వు ప్రిన్సిపల్ అయ్యా. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నాము? ఈరోజు సొంతోళ్ళే అడుగుతున్నారు, బయటికి పోదాం రా అంటే ఫస్ట్ ఎక్కడికి. ఒకవేళ ఆ ఎక్కడికి అనే క్వశ్చన్కి ఆన్సర్ లేకున్నా సెకండ్ ఇంకో క్వశ్చన్ వస్తుంది, నాకేంటి? ఇదిగో డేరాలు కుట్టుకుంటూ అకుల్లా, ప్రిస్కిల్లా అనే వీరిద్దరూ, ఈ వృద్ధ దంపతులు, వాళ్లకు వచ్చిన సామాగ్రిలో నుండి, వాళ్లకు వచ్చిన సంపాదనలో నుండే ఇదిగో పౌలును ఉత్తేజపరిచారు, అపోలోలను ఉత్తేజపరిచారు, వాళ్ళని ఎంకరేజ్ చేశారు. నేను ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ కూడా చేశారని. దాని తర్వాత వాళ్ళ బ్యూటిఫుల్ ఇంకొక గుణగణం ఏంటిదంటే ప్రాణం ఇచ్చుటకు కూడా తెగించారని. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? మై ఫెలో వర్కర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ దే రిస్క్డ్ దేర్ లైఫ్స్ ఫర్ మీ. ప్రాణాలను కూడా అడ్డుపెట్టేశారని చెప్పేసి. ఎందుకు ఏమంటున్నా అంటే ఈరోజు ఇక్కడ చాలామందికి మేబీ నా వాక్యం ద్వారా మీకు ఏమైనా మార్పు కానీ లేకపోతే ఏదైనా డిఫరెన్స్ ఉంటుందో లేదో తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని ఒకవేళ ప్రేరేపించి దేవుడు మిమ్మల్ని ఎవరినైనా సువార్తకు పిలిస్తే మీలో వచ్చే మొదటి క్వశ్చన్ ఏంటిదంటే ఫస్ట్ నేను నా బ్యాంక్ బ్యాలెన్స్నో, నా ప్రొఫెషన్నో, నా స్కిల్నో నేను డెవలప్ చేసుకొని తర్వాత వాటిని దేవుని కోసం విత్తుతా. ఎప్పుడు జరగదు అది. ఎంతోమంది పిల్లలను కలిసి ఏమవుతారో అని అడిగిన, మొన్న ఫ్రైడే రోజు థర్స్డే రోజు మా చుట్టాల అబ్బాయి ఒకడు వచ్చి, అరే ఏం చేస్తున్నావురా అని అంటే, మామయ్య నేను నీట్ రాశాను, రేపో మాపో నేను రిజల్ట్ వచ్చేసింది కదా, వాడు క్వాలిఫై అయ్యిందంట. ఏమవుతారా నువ్వు అని అంటే, నేను మిషనరీ డాక్టర్ అవుతా మామయ్య అన్నాడు. నాకు కొంచెం గుండె, నా చెవులలో ఉన్న తుప్పు వదిలిపోయింది. ఎందుకంటే నీటోడు నోట్ల నుంచి వచ్చే ప్రతిదీ రెండు ఆప్షన్లు, ఒకటి డాక్టర్, ఇంకోటి ఇంజనీర్. వాడు మరి వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనో వాడి ఆలోచనో తెలియదు, కానీ నేను మిషనరీ డాక్టర్ అవుతాను ఆయన మామయ్య, నేను నార్త్ ఈస్ట్ వెళ్ళాలి అని చెప్పి పద్మ కొడుకు అన్నాడు నాతో. సో ఇక్కడ ఏమంటున్నానంటే, నేను ఇప్పుడు వాడు మిషనరీ డాక్టర్ అవుతా అన్నాడు, కాదనట్లేను, కానీ ఆయన మిషనరీగా వెళ్ళడానికి ఫస్ట్ ఇక్కడ ఇది చేసి తర్వాత అది చేసి కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకొని అదంతా లేదు. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఇవాళ డిసైడ్ అయ్యవా, ఇవాళ సాయంత్రం నువ్వు తట్టాబుట్టా చదువుకొని బయలుదేరిపోవాలి. మరి నాకు దమ్మిడి ఇది సంపాదన లేదే, లేకపోతే నాకు సమృద్ధి లేదే, లేకపోతే నాకు ప్రొవిజన్స్ లేవే, నా చేతిలో డబ్బు లేదే అంటే దేవుడు చూసుకుంటాడు. ఒకళ్ళ మీద ఆధారపడి జీవించే ఏమంటారంటే ఆ మిషనరీ లాగా కాదు. ఇప్పుడు చూడండి, మీకు తెలిసే ఉంటుంది ఏంటంటే చాలామంది తెల్లదొరలు ఇండియాకి మిషనరీస్గా వచ్చారని. మీకు తెలుసా తెలుగోళ్ళు సౌత్ ఆఫ్రికాకి మిషనరీస్ లాగా వెళ్ళారని? తెలుగోళ్ళు సౌత్ ఆఫ్రికాకు మిషనరీస్ లాగా వెళ్ళారు. మొన్ననే చదివాను, ఆయన పేరు మళ్ళీ మర్చిపోయాను, నాకు ఆయన మొన్ననే చదివాను. సౌత్ ఆఫ్రికాకు 1823 సంవత్సరంలో సమ్ నర్సయ్య తెలుగు బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ వాళ్ళు
ఇక్కడ నెల్లూరు నుండి సౌత్ ఆఫ్రికాకు పంపించారు. అక్కడ సౌత్ ఆఫ్రికా కూడా, అంటే ఆఫ్రికా దేశం కూడా మనకంటే ఇంకా బలహీనమైన దేశమే. సో ఆ రోజుల్లోనే ఆయన వెళ్ళి ఒక్కొక్క సంఘంలో దాదాపు 100 మంది వరకు వేసుకున్న ఒక 10-11 సంఘాలు స్థాపించి ఆయన అక్కడనే చనిపోయాడు. సో మనం మిషనరీ అనగానే మనకు నాన్న మీకు చెప్పుంటాడు ఈ ఎగ్జాంపుల్. మన ఇండియన్ పార ఉంటుంది కదా, పార, మట్టి పని చేసే పార ఎలా ఉంటుంది చెప్పండి? హ్యాండిల్ ఎట్లుంటుంది? ఇట్లా పట్టుకొని మనకి గుంజుడే. వేరే దేశాల్లో పార అట్లా ఉండదు తెలుసా? వేరే దేశాల్లో అట్లా పార అట్లనే ఉండనే ఉండదు. ఇట్లా వేసి ఇట్లుంటుంది అనమాట. షవల్ అంటారు దాన్ని. వాళ్ళు చేసేది మట్టి పనే, మనం చేసేది మట్టి పనే. కానీ మనకు మాత్రము గుంజుడు ఇష్టం. ఎందుకు? నాకు కావాలి అనే ఉద్దేశమేమో. ఆ ఉద్దేశంతో కనిపెట్టారో ఆ వస్తువుని, ఆ పరికరాన్ని, కాదో తెలియదు. కానీ ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనకెప్పుడు కూడా గుంజుడే ఇష్టం. నాది నాది నాది. వాళ్ళ పారలేమో తీసుకో 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 అని. ఆ మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి. దేవుడు నిన్ను ఉన్నపలంగా పిలిస్తే, ఒక నర్సుగానో, ఒక టీచర్గానో, ఒక సేవకుడిగానో నిన్ను పిలిస్తే, నువ్వు దేవుడు నాకు ఎక్కడి నుంచి సపోర్ట్ ఇస్తాడు అనే విషయాన్ని నువ్వు ఆలోచించకుండా నీ రాబడి అంతటిలో, నీ రాబడి అనగానే డబ్బు మాత్రమే కాదు, ఈ కానుక పెట్టెలు ఎప్పుడు కూడా నిండకూడదు. మీ టాలెంట్లో చూపించండి. మీరు మంచి కంప్యూటర్ వచ్చి కంప్యూటర్ హెల్ప్ చేయండి, కెమెరామ్యానా కంప్యూటర్ హెల్ప్ చేయండి. అట్లా మీ పరిచర్య ఎక్కడ వాడబడుతుందో ప్రతిదీ కూడా డబ్బుతో కొలవకూడదు. మీ టాలెంట్ దేవుని కోసం ఉపయోగించండి. అదే సువార్త పరిచర్య. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 34వ వచనంలో ఇంకో 2 వచనాలు చూపించి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. నా అవసరాల నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడుడి. బలహీనులను సంరక్షించుట వలననే అని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను మీరు జ్ఞాపకం చేసుకునవలనని, అన్ని విషయములలో మీకు మాదిరిగా ఉంచవలనని నేను చెప్పుచున్నాను. సో స్వయం సమృద్ధి కలిగి ఉండడం ఇక్కడ మనకు అపోల్లో ఇంకా ప్రిస్కిల్లా నేర్పిస్తారు. అకిలా అండ్ ప్రిస్కిల్లా. చివరి పాయింట్ ఏంటంటే ఐక్య సువార్త పరిచర్య. ఐక్య సువార్త పరిచర్య. ఇంతకుముందు చదివామే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనంలో. 4వ వచనం ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనము. వారు నా కొరకు, నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకై తెగించిరి. ఇక్కడ బహువచనం వాడబడుతుందా, ఏకవచనం వాడబడుతుందా? బహువచనం వాడబడుతుంది. ఎందుకు తెలుసా? వీళ్ళు కుటుంబంగా పరిచర్యలో వాడబడుతున్నారనే మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఒక్కసారి 18వ అధ్యాయంకి వెళ్దామా? 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 26వ వచనము. ఓకే, ఇంగ్లీష్ బైబిల్కి తెలుగు బైబిల్కి వచనాలు కొంచెం కింద పైన ఉంటాయి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుని పేరు అపోల్లో. ఆ అపోల్లో తెలుగు బైబిల్లో అంత క్లియర్గా రాయబడలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందో తెలుసా? హీ బిగాన్ టు స్పీక్ బోల్డ్లీ. అంటే ఆయన ఈ యొక్క మత నాయకులతో, సమరయులతో, ఫరిసీయులతో, లేకపోతే మంచి మంచి పీఠాధిపతులతో తర్జన భర్జనలు చేస్తున్నప్పుడు, అయ్యా అట్లా కాదయ్యా, ఇట్లా కాదయ్యా, అట్లా కాదయ్యా అని అయ్యాయా అనుకుంటా బోల్డ్గా బల్ల గుద్ది మాట్లాడుతున్నాడు. కరేజియస్గా. ఏమనుందయ్యా? 24లో ఉందా? ఎస్. 28లో 24 అన్నారు. ఫస్ట్ 24 ఒకసారి చదివి వినిపియండి. బహిరంగంగా గట్టిగా. ఎస్, థ్యాంక్ యూ. నేను 26వ వచనం చూశాను, అక్కడ కనబడలేదు. 28లో వచనం ఉందంట. ఏంటంటే ఇక్కడ బోల్డ్నెస్.
నేను ఒత్తి పలకాలనుకున్న మాట ఏంటంటే బోల్డ్నెస్. సువార్త నీవు ప్రకటించేటప్పుడు మొట్టమొదటిదేమో మనం మొట్టమొదటి పాయింట్ ఏం నేర్చుకున్నాము? ప్రతి ఒక్కరూ పిలువబడ్డారు. ఆదివారం మేము విశ్వాసిగా ఉంటే సోమవారం నుండి నువ్వు మిషనరీగా ఉండాలని. రెండో పాయింట్ ఏం నేర్చుకున్నామంటే మనము స్వయం సమృద్ధి, అంటే నాకు ఫండ్స్ వస్తేనే సువార్త ప్రకటిస్తా అనే కాకుండా నా దేవుడు నడిపిస్తాడు, నన్ను నా పోషకుడు నాకున్నాడు అని చెప్పి అబ్రహాములాగా ఎలాగైతే మనము ఆయనను డౌట్ పెట్టకుండా ముందుకు వెళ్ళిపోయామో అలా వెళ్తే దేవుడు తప్పకుండా సువార్త పరిచర్యలో మనకు మరి సఫలతనిస్తాడని. మూడో చివరి పాయింట్లు ఏంటంటే ఐక్యముగా పరిచర్య మోర్ ఎఫెక్టివ్. కుటుంబ సమేతంగా ఇక్కడ వీళ్ళు అపోలో విషయంలోనే కానీ పౌలు విషయంలోనే కానీ బైబిల్లో అయితే అక్కడక్కడనే ఈ సందర్భాల్లోనే అకిల ప్రిస్కిల గురించి మాట్లాడబడింది. కానీ నేను నమ్ముతాను వాళ్ళ జీవిత కాలము ఎక్కడ ఎవరిని ఉద్ధరించినా ఎవరికి సువార్త చెప్పినా కుటుంబ సమేతంగా వాళ్ళు సువార్త చెప్పినట్టుగా మనం చూస్తాం. అందుకనే నేను మాత్రమే కాదు, అన్య జనులలో ఇంతకుముందు రోమియోలకు రాసిన పత్రిక మనం చదివాము కదా. రోమియోలకు రాసిన పత్రికలో ఏమన్నాడంటే పౌలు, నేను మాత్రమే కాదు, ఈ అపోలో మాత్రమే కాదు, అన్య జనులలో ఎన్ని చర్చెస్ అయితే ఉన్నాయో ఆ చర్చెస్ అన్నీ కూడా ఆ చెట్టు ఫలాలే. ఏ చెట్టు ఫలాలు? ఇదిగో అకిల ప్రిస్కిల్ల నాటిన చెట్టు నుండి వచ్చిన ఫలాలే. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టులో నుండి ఫలం వచ్చింది. ఆ ఫలంలో నుండి వచ్చిన పండ్లను మనం తిని విత్తనాలను సేకరించి ఈ విత్తనాలు తీసుకొని ఇంకో దగ్గర నాటాము, దాంట్లో నుంచి విత్తనాలు వచ్చాయి, అది ఇంకో దగ్గర నాటాము, అది అలా నెట్టుకుంటూ పోతే వాటన్నిటికీ కూడా తల్లి లేకపోతే వాటన్నిటికీ కూడా మూలం ఎక్కడి నుండి? ఇక్కడి నుండే. అలా అన్య జనులలో ఎన్నో సంఘాలకు, పౌలు స్థాపించిన సంఘాలకే కానీ అపోలో స్థాపించిన సంఘాలకే కానీ మూలముగా కర్తగా క్రియారూపంగా ఉన్నది ఈ అకిల ప్రిస్కిల అనే ఇద్దరు ముసలోళ్ళు. వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు చేసిన పని చిన్నదై ఉండొచ్చు, వాళ్ళు వేసిన విత్తనము ఒకటే అయి ఉండొచ్చు, వాళ్ళు ప్రవచించి లేకపోతే వాళ్ళు సువార్త ప్రకటించింది ఇద్దరు ముగ్గురికే అయి ఉండొచ్చు. కానీ ఆ ఇద్దరు ముగ్గురు ఉన్నారు చూడండి, రేపు బలవంతుని చేతిలో బాణాల్లాగా అవుతారు. దేవుని సువార్తను ప్రకటించే విషయంలో వాళ్ళు గొప్ప యోధులుగా నిలబడతారు. ఈరోజు ఒక గొప్ప సువార్థికుడిని, ఒక బిల్లీ గ్రహంని కానీ, ఒక చార్ల్స్ స్పర్జన్ని కానీ, ఒక జాన్ వెస్లీ కానీ, లేకపోతే ఎవరినైనా మిషనరీస్ని వీళ్ళందరూ తీసుకోనండి, వాళ్ళని సువార్తకు ప్రేరేపించిన వాళ్ళు ఒక పెద్ద పేరు మోసిన మనుషులైతే కానే కాదు. నిమిత్త మాత్రులు. చిన్న చిన్న చర్చెస్ నుండి, చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న వ్యక్తులు. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా సువార్త విషయములలో ఎక్కువగా సానుభూతి లేకపోతే సానుకూలత చూపించేది ఎవరో తెలుసా? వృద్ధులే. ఎందుకంటే వాళ్లకు ఒకటి, వీలైతే వెళ్ళు లేకపోతే పంపించు, గో ఆర్ సెండ్. ఇదే ఆప్షన్. మనము వెళ్ళము, మనము పంపించము. రేపు ఏమవుతుందో తెలుసా? రేపు ఏమవుతుందంటే దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. మనం నమ్ముకున్న బాప్తిసం తీసుకొని విశ్వాసులమైతే, సొంత రక్షకునిగా దేవుడిని అంగీకరించినట్లయితే, మనం సువార్త ప్రకటించే విషయంలో ఒకవేళ ఫెయిల్ అయితే దేవుడు మనల్ని పరలోకం తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా జిమ్నాస్టిక్స్ చూసారా? ఒలింపిక్స్లో జిమ్నాస్టిక్స్ ఎక్కువగా ఆడవాళ్ళు ఈ యొక్క స్పోర్ట్లో వాడుతూ ఉంటారు అనమాట. అయితే జిమ్నాస్టిక్స్లో చాలా రకాలు ఉంటాయంట. ఒకటేంటంటే 2 ఇట్లా ఏలాడేటివి ఉంటాయి, రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ మీద వాళ్ళు ఫుల్ పల్టీల మీద పల్టీలు కొట్టి ఇట్లా స్ట్రైట్గా ఆపి ఒక చేతోని నీ బలాన్ని చూపించి నేను ఇంత స్ట్రైట్గా ఆగలుగుతాను అవన్నీ ట్రిక్స్ చేస్తే కింద 3 టేబుల్ మీద కూర్చుంటారు వాళ్ళు, జడ్జెస్. అరే భలే చేశాడు, ఫ్రంట్ ఒక పల్టీ కొట్టాడు, బ్యాక్ ఒక పల్టీ కొట్టాడు, సైడ్కి అన్నాడు, ఇటు సైడ్ అన్నాడు అని బాగా వాళ్ళ ట్రిక్స్ అన్నీ చూపించిన తర్వాత జడ్జెస్ స్కోర్ వేస్తారట. తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ ఉంటుంది. ఒక బల్ల ఉంటుంది, పరిగెత్తుకుంటూ వచ్చి బల్ల మీద జంప్ చేసి నువ్వు గాల్లో ఎన్ని, తెలంగాణ భాషలో ఏమంటారో తెలుసా వీటిని? పల్టీ కాదు, ఇంకా ఒక పచ్చి భాష ఉంది, పచ్చి పదం ఉంది, డొమ్మరకట్ట.
ఎన్ని డొమ్మర కట్టలు వేస్తావో ఆ వేసిన తర్వాత కింద పడిపోకుండా కరెక్ట్గా నిలబడాలి. నిలబడి జడ్జెస్ ఇటున్నారనుకోండి, లేకపోతే జడ్జెస్ ఇటున్నారనుకోండి అని చూపించాలి. దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఈ ట్రిక్ నీ కోసమే చేశాను, ఇప్పుడు నాకు మార్కులు అయ్యి మహాశయ అని అర్థం. అలా చాలా రకాలుగా ఉంటే నాకు నచ్చిన ఒక రకమైనది ఏంటంటే ఆడవాళ్ళది ఇది. ఒక బీమ్ ఉంటుంది, ఒక మన కరెంట్ పోల్ ఉంటుంది చూసారా? కరెంట్ పోల్ అప్పట్లో సిమెంట్ వచ్చేటి, ఇప్పుడు సిమెంట్ వస్తున్నాయా? తక్కువ అనుకుంటా. కరెంట్ పోల్ వేయకముందు కొన్ని రోజులు ఇక్కడ కింద పడేస్తారు. ఒకవేళ మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇది చేసేటోడిని. మనం ఆ దారిలో పోతుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ కరెంటు పోల్ మీద నడిచి అటు ఇటు లావా, లేకపోతే అటు ఇటు ఒక పెద్ద ఏదో పడరాని ప్లేస్ ఉంది, దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తాం. సో కరెంటు పోల్ ఎంత సన్నగా ఉంటుందండి? అంత సన్నది బీమ్ ఒకటి ఒక 5 ఫీట్ల ఎత్తులో నిలబడిపించి ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు దాని మీద పల్టీలు కొట్టాలి, దాని మీద మీ ట్రిక్స్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ బీమ్ ఇక్కడ ఇంత ఉందనుకోండి, ఇంత ఇగో కనిపిస్తుందా? ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంతే, దీని మీదే నిలబడాలి. సో దీని మీద పోయి ఇట్లా అనాలి, దీని మీద పోయి ఇట్లా అనాలి, అట్లా అనాలి, ఇది 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 ఏం చేయకుండా లాస్ట్కి ఏం చెప్పాలి? ఇక్కడ జడ్జెస్ ఉంటారు కదా, ఏం అనాలి? నా చేతులు ఇట్లా ఓపెన్ చేసేసి ఇట్లా చేస్తే వాళ్ళు మార్క్స్ ఇస్తారనమాట. అయితే ఒక పాస్టర్ గారు అంటారు, ఇక్కడ మనం చేసే ఈ బీమ్ మీద పని మన జీవితం అయితే, ఎస్పెషల్లీ మనం సువార్త ప్రకటించే విషయం అయితే, మనమంట ఇట్లా కూర్చుంటామంట, దాని మీద ఇట్లా కూర్చొని ఇట్లా డేక్కుంటా, దేవా మరి నేను చేయగలిగే ట్రిక్ ఇదొకటే, నేను చేయగలిగే ట్రిక్ ఇదొకటే. కింద పడితే అవుట్, ఓకేనా? ఈ గేమ్లో కింద పడితే అవుట్ కాబట్టి కాలు పైనే ఉండాలి. అటు ఇటు అటు ఇటు అటు ఇటు చేసేసి ఆ మూలకు ఒకసారి వెళ్ళి ఈ మూలకు ఒకసారి వెళ్ళి నా సీటుతోనే డేక్కుంటూ అటు ఇటు చేసేసి తర్వాత లేచి అమ్మా దేవా, ఎందుకంటే దేవుడు నా జడ్జ్, ఇదిగో నా ట్రిక్ అయిపోయింది అని ఇలా అన్నప్పుడు జడ్జి ఏం మార్క్స్ వేస్తాడు చెప్పండి? ఏం వేస్తాడు చెప్పాలా? జడ్జి ఏం మార్క్స్ వేస్తాడు? 0 వేస్తాడు. ఇంకా తిక్కలోడైతే నువ్వు డిస్క్వాలిఫై అంటాడు. అంతే కదా? విశ్వాసులంట మనం ఇలానే ప్రవర్తిస్తాము మన జీవితాలలో. ఆయన కోసము పల్టీలు కొట్టడము, ఇక్కడ పల్టీలు కొట్టడం అంటే రిస్క్ తీసుకోవడం, అర్థమైందా? ఆయన కోసము ఏదో ఒకటి చేయాలి. మనకు భయం ఏం తెలుసా? దీని మీద నుంచి పడిపోతామేమో అని. నీ టాలెంటే దీని మీద నిలబడ్డం. నీ జీవితకాలం అంతా నువ్వు దానికోసం ప్రాక్టీస్ చేస్తావు. లాస్ట్కి నువ్వు ఎప్పుడైతే పర్ఫామ్ చేయాలో పర్ఫామ్ చేయకుండా నీ దీంతో దేక్కుంటూ పట్టుకొని కూర్చొని ఒక పిరికోడు ఎట్లాగైతే అమ్మో నా వల్ల కాదు అని అలా ప్రవర్తించి లాస్ట్కి దేవా నాకు 10 out of 10 అయ్యావా? వేస్తాడా దేవుడు? లేచి నిలబడండి. అయ్యాడు. ఎందుకనంటే మనము దేవుని కోసము జీవించడానికి చాలా ప్రయత్నాలు చేస్తామేమో, కానీ అది మన రక్షణతో ఆగిపోతుంది, లేకపోతే మన కుటుంబం యొక్క రక్షణతో ఆగిపోతుంది. ఈరోజు నా వాక్యం ద్వారా మీకు ఎంత అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు, దేవునికే తెలుసు, మీకు తెలుసు. దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మన జీవిత శైలి, మన జీవన శైలి ద్వారా మనము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనము సువార్త సేవలో ఇమిడి ఉండాలి. ఎక్కడో వెళ్ళి మీటింగ్స్కి లేకపోతే ఒక మారుమూల గ్రామానికి వెళ్ళమన్నట్లేను. నువ్వు పని చేసే చోటు, నువ్వు తిరిగే చోటు, నువ్వు చదువుకునే ప్రాంతంలో, నువ్వు ఉద్యోగం చేసే ప్రాంతంలో, నీ కాలనీలో, నీ అపార్ట్మెంట్లో, నువ్వు ఉండే చోటు దేవునికి సాక్షికరమైన జీవితం జీవించి ఒక్క ఆత్మ దేవుని కోసము నీవు సంపాదించినట్లయితే అది ఎంతో విలువైనది. ఎవరికైనా గుర్తుందా ఈ స్పీకర్ తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో? లలిత్,
జేజే గార్డెన్ ముందు తీసుకున్నాం ఈ స్పీకర్స్. మన చర్చ్ జేజే గార్డెన్లో ఉందని తెలుసా? అప్పుడు స్టార్ట్ అయింది. ఏ సంవత్సరము జేజే గార్డెన్లో? అయ్యా ప్రసాద్ గారు మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు మీ పిల్లోడిని చేతిలో పట్టుకొని వచ్చారా? మీరా ఫంక్షన్ హాల్లో ఇప్పుడు ఎక్కడైతే మా బాబాయ్ గారు పెట్టారో అక్కడ 2011 పెట్టాము. తర్వాత అక్కడ కూడా ప్రాబ్లం అయిన తర్వాత 2012లో జేజే గార్డెన్కి వెళ్ళాము. అక్కడ ఒక 2-3 సంవత్సరాల 15-16 వరకు జేజే గార్డెన్లో నడిపించి అక్కడ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. 2011 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయ్యా? 15 సంవత్సరాలు. ఓకేనా? ఇది బీటీఎంలో పిల్లలు చర్చ్ ఉన్నప్పుడు కొన్న స్పీకర్లు, ఈ స్పీకరు ఆ స్పీకరు. 2 సార్లు దాని మీద పేపర్ వేయించాను. 2 సార్లు దాని మీద పేపర్ వేయించాను, అవును కదా? ఒకసారి నువ్వు వెళ్ళావు, ఒకసారి నేను వెళ్ళాను కోటికి వెళ్ళి. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను తెలుసా? అహుజా కంపెనీ వాడు స్పీకర్ తయారు చేస్తే మంచిగా మెయింటైన్ చేస్తే మినిమం 10 సంవత్సరాలు నడుస్తుంది. ఓకేనా? ఫ్యాను, చైరు, షర్టు, ఇవన్నీ కూడా ఆ కంపెనీ వాడు తయారు చేస్తే పనికొచ్చే వస్తువులు. పనికిరాంది ఏమైనా ఉంది అని అంటే మనమే. ఇక్కడ మనం పనికి రాకుండా ఉంటే ప్రాబ్లం ఏందో తెలుసా? ఈ స్పీకర్ పనిచేయలేదనుకో, ఏం కంపెనీ రాబాయి అది? ఏ కంపెనీ అది? అహుజా. స్పీకర్ని తిడతామా, అహుజా కంపెనీ వాడిని తిడతామా? ఇప్పుడు మనం పనికి రాకుండా ఉంటే మనల్ని తయారు చేసిన కంపెనీ, లోకము ఆయనని తిడుతుంది, లోకము ఆయనని ఆడిపోసుకుంటుంది. సో జ్ఞాపకం చేసుకోండి, మనము పనికిరాని వారం అంటూ లేదండి. ఈ లోకములో పనికిరాని వాడు, పనికిరాని మనిషి, స్త్రీ కానీ పురుషుడు కానీ ఉండదు. గాడ్ క్రియేటెడ్ అస్, ప్రతి ఒక్కరిని ఒక అద్భుతమైన టాలెంట్తో. అది ఏం చేయగలుగుతావో, ఎవరు చేయగలుగుతారో వారికి వాళ్ళే కనుగొని దేవుని పరిచర్యలో వాడబడడానికి మీరు సరెండర్ అయితే దేవుడు బ్రహ్మాండంగా వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాము.